ఈయన పేరు వినోద్ కాంబ్లీ. ఒకప్పుడు ఫేమస్ ఇండియన్ క్రికెటర్. ఆయనకి ఈ వీడియోకి సంబంధం ఏంటి? ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు తెలుస్తుంది. నువ్వు 1 గ్రామ్ ఎక్స్ట్రా అలా కనిపిస్తున్నావు, నువ్వు డిస్క్వాలిఫైడ్. నెయిల్స్ కట్ చేసుకుంటాను సార్, తగ్గిపోతుంది వెయిట్. నథింగ్ డూయింగ్, డిస్క్వాలిఫైడ్. వినేష్ ఫోగాట్ రెస్లర్ ఎవరైతే ఉన్నారో రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి డిస్క్వాలిఫై అయినందుకు 100 గ్రామ్స్ వెయిట్ ఎక్కువ ఉన్నారంట. ఆమె ఫైనల్గా ఇలా ట్వీట్ పెట్టారు, భయ్యా माँ कुश्ती मेरे से जीत गई, मैं हार गई, माफ करना, आपका सपना मेरी हिम्मत सब टूट चुके, इससे ज्यादा ताकत नहीं रही अब, అల్విదా కుస్తీ 2021 to 2024. బేసికలీ వాళ్ళ మమ్మీకి సారీ చెప్తుంది. రెజ్లింగ్ గెలిచింది, నేను ఓడిపోయాను, నన్ను క్షమించండి, నాకు ఇంకా స్ట్రెంత్ లేదు, నేను రెజ్లింగ్ కి గుడ్ బై చెప్తున్నానని చెప్తుంది. మోస్ట్ అన్ఫార్చునేట్ ఇది, ఫైనల్స్ దాకా వచ్చి ఇలా 100 గ్రామ్స్ ఎక్కువ ఉంది అని చెప్పి డిస్క్వాలిఫై చేశారు. విమెన్ రెజ్లింగ్ లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి భయ్యా, డిపెండింగ్ అపాన్ ద వెయిట్. 36 kgs, 39 kgs, 50, 54. వినేష్ పోగాట్ వెయిట్ యాక్చువల్లీ 57 kgs భయ్యా, కానీ 50 కేటగిరీలో ఫిట్ అవడానికి చాలా వెయిట్ లాస్ అయింది. ఫైనల్స్ దాకా కూడా రీచ్ అయింది, బట్ అన్ఫార్చునేట్లీ 100 గ్రామ్స్ ఎక్కువ ఉండడం వల్ల డిస్క్వాలిఫై చేశారు. ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. ఆమె వెయిట్ని తగ్గించడానికి హెయిర్ కట్ చేశారు, బ్లడ్ బయటికి తీశారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ 2020 ఒలింపిక్స్లో కూడా ఆమె ఇలానే వెయిట్ తగ్గడానికి ట్రై చేసింది, కానీ మ్యాచ్లో ఆపోజిట్ పర్సన్ కనిపించలేదు ఆమెకి, డీహైడ్రేషన్ వల్ల అండ్ అదర్ వెయిట్ లాస్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఆ మ్యాచ్ ఆమె ఓడిపోయింది. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ గారు ఇలా చెప్పారు భయ్యా. సైనా నెహ్వాల్ గారు ఏమంటున్నారంటే, ఇంత పెద్ద మ్యాచ్ ముందు ఇంత పెద్ద మిస్టేక్ ఎలా చేస్తారని. ఆమె ఫస్ట్ టైం కాదు కదా ఒలింపిక్స్ రావడం, 3rd టైం. స్పోర్ట్స్ చాలా జాయ్ ఇస్తుంది, ఇంకా సారో కూడా ఇస్తుంది, చాలా డ్రైనింగ్ కూడా ఓడిపోతే. ఒక ఎంపీ పార్లమెంట్ బయట ఇలా చెప్పారు భయ్యా, మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ కెన్యా నుంచి ఒక అమ్మాయి ఇలానే డిస్క్వాలిఫై అయింది, కానీ కెన్యా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, ఆ డిస్క్వాలిఫికేషన్ తీస్తారు. సో నేనేం చెప్తున్నా అంటే, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతే డిస్క్వాలిఫికేషన్ తీసేసే ఛాన్స్ ఉంది. అక్కడ కెన్యన్ అథ్లీట్ కేసు వేరే, ఈ కేసు వేరే అని కొందరు చెప్పారు. రెండింటిని కంపేర్ చేయకూడదని. వినోద్ కాంబ్లీ అని ఒక ఫేమస్ క్రికెట్ ప్లేయర్ ఉండేవాడు భయ్యా, ఇది ఆయన లేటెస్ట్ క్లిప్. ఆయన స్ట్రగుల్ అవుతున్నాడు వాక్ చేయడానికి, ఆయనకి దుస్థితి ఎందుకు పట్టింది. 1996లో ఇండియాలో వరల్డ్ కప్ జరిగింది. సో ఆ వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరిగింది. శ్రీలంక వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, అప్రాక్సిమేట్లీ 250 runs ఎంతో కొట్టారు. ఇండియా చేజ్ చేయడానికి వచ్చింది, 90 for 1 ఉండే. టెండూల్కర్ వాజ్ స్టిల్ బ్యాటింగ్, కానీ అప్పుడే టెండూల్కర్ అవుట్ అయ్యాడు. ఆ టైమ్స్లో ఎలా ఉండేదంటే సిచ్యువేషన్, టెండూల్కర్ అవుట్ అవుతే ఇండియా ఓడిపోతుందనే టైప్లో ఉండేది. అక్కడ నుంచి పిచ్చ కొలాప్స్, ప్రతి ఒక్కడు వస్తున్నాడు, అవుట్ అవుతూ పోతున్నాడు, కానీ అవతల వైపు వినోద్ కాంబ్లీ ఒకడే ఉన్నాడు. చాలా వికెట్స్ పడిపోయాయి. 90 for 1 దగ్గర నుంచి ఇండియా 128 for 8కి కొలాప్స్ అయింది భయ్యా. సో స్టేడియంలో జనాలు, కోల్కతాలో జరిగింది మ్యాచ్, ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జనాలు ఫ్రస్ట్రేషన్తో ప్లాస్టిక్ బాటిల్స్ని గ్రౌండ్ మీద విసరడం మొదలెట్టారు. చాలా కేయాటిక్గా తయారైంది పరిస్థితి, అండ్ స్టేడియంలోనే పేపర్లు కాల్చడం మొదలెట్టారు ఫ్రస్ట్రేషన్లో. సో ఎంపైర్స్ ఒక డెసిషన్ తీసుకున్నారు, మ్యాచ్ని అబాండన్ చేసేసి శ్రీలంకని విన్నర్గా ప్రకటించారు. అందరు వికెట్స్ పడ్డాయి, వినోద్ కాంబ్లీ ఒకడే అవుట్ అవ్వలేదు. ఆపోజిట్ ఎండ్లో స్టాండ్ అయ్యాడు. ఆయన చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాడు, ఏడుస్తూ పవలియన్కి వచ్చాడు. ఆ విజువల్ మీరు చూడొచ్చు. వినోద్ కాంబ్లీ ఏం అలెర్ట్ చేస్తున్నాడంటే, ఆ మ్యాచ్ ఫిక్స్డ్ అంట. ఆయన ఎక్కడ ఈ ఇష్యూ గురించి మాట్లాడతాడని చెప్పి ఆయన టీంలో నుంచి డ్రాప్ చేస్తారంట. అక్కడ నుంచి ఆయన పర్సనల్ లైఫ్ ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ చాలా బ్యాడ్గా సఫర్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్కి రీచ్ అయ్యాడు ఆయన. ఆయన సచిన్ టెండూల్కర్కి చాలా క్లోజ్, బెస్ట్ ఫ్రెండ్ కూడా. రంజీ ట్రోఫీలో కూడా ఆడారు కలిసి బాంబే క్రికెట్ టీమ్కి. రంజీ ట్రోఫీలో 10,000 runs కూడా క్రాస్ చేశాడు ఆయన. ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్, స్పోర్ట్స్ ఇస్ వెరీ పెయిన్ఫుల్. అటు జాయ్ ఇస్తుంది, సారో కూడా ఇస్తుంది. మ్యాచ్ అబాండన్ అయినా, డిస్క్వాలిఫై అయినా, అది ఇండివిజువల్ స్పోర్ట్ అయినా, టీమ్ స్పోర్ట్ అయినా చాలా బాధగా ఉంటుంది ఓడిపోతే. కానీ నిరుత్సాహపడకుండా కంబ్యాక్ ఇవ్వాలి. పెయిన్ అనేది టెంపరీ. పోగాట్ వాళ్ళ ఫ్యామిలీ ఆమెని కన్విన్స్ చేస్తానని చెప్తున్నారు, నెక్స్ట్ ఒలింపిక్స్లో పాల్గొనేలాగా చేస్తారంట. సరే, నాగ చైతన్యకైతే ఇంకో మ్యాచ్ వచ్చింది భయ్యా, శోభితా దూలపాలతో ఆయనకి ఎంగేజ్మెంట్ అవుతుందంట ఈరోజు. కంగ్రాచులేషన్స్ నాగ చైతన్య గారు అండ్ శోభితా దూలపాల. సరే, మీరు ఎప్పుడైనా బాధపడ్డారా ఇలా ఒక స్పోర్ట్ ఆడి? మీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి కామెంట్ చేయండి, ఆర్ మీరు ఎక్కువ ఆడే స్పోర్ట్ ఏంటి కామెంట్ చేయండి. పుచ్చుక్ పుచ్చుక్.